ఈ మధ్య ఒక దర్శకుడు మోహన్ మోహన్ శ్రీవాత్సవ్. శ్రీవాస్తవ్ అనే వ్యక్తి చెప్పుతో కొట్టుకోవడం అనేది నిజంగా కొంతమంది అయ్యో పాపం హర్ట్ అయ్యి చేసాడని కొంతమంది అనుకుంటే, కొంతమంది ఓవర్ యాక్షన్ అని కూడా మనం మీడియాలో చూస్తా ఉన్నాం. దీని మీద మీ స్పందన ఏంటి? అంటే పబ్లిసిటీ కోసం కొట్టుకున్నాడా అని గూడా కొంతమంది అభిప్రాయపడ్డారండి. అవును. అయితే ఇతను కొట్టుకున్న తర్వాత కూడా ఆ సినిమాకేమీ కలెక్షన్స్ పెరగలేదు. హ్మ్. హ్మ్. పెరగలేదు, అది వాస్తవం. నిజానికి ఈ సినిమాకి మాత్రమే జనాలు వెళ్ళలేదు హ్మ్. అనే ఆరోపణ కూడా కరెక్ట్ కాదు. ఈ అంటే ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి జనం వెళ్ళటం లేదు. హ్మ్. అంటే ఎటువంటి సినిమాకి కూడా 'అల్లరి నరేష్' హీరోగా నటించిన సినిమాకి కూడా హ్మ్. 10 మంది మాత్రమే ఉన్నారు థియేటర్‌లో. కాబట్టి ఈ దర్శకుడికి సినిమాకి జనం రావడం లేదు అనే విషయం తెలిసుండాలి. సినిమా థియేటర్ పర్పస్ ఏమిటిప్పుడు? జస్ట్ ఒపీనియన్‌ని పూల్ చేయటానికి ఒక సెంటర్‌గా సినిమా హాల్ ఉందిప్పుడు. హ్మ్. హ్మ్. ఒపీనియన్ అంటే పబ్లిక్ ఒపీనియన్ వచ్చినటువంటి 10 మంది పాజిటివ్‌గా మాట్లాడితే హ్మ్. దాన్ని రికార్డ్ చేయటం, హ్మ్. కొన్ని రివ్యూస్ వచ్చిన తర్వాత రివ్యూసు పబ్లిక్ టోను పాజిటివ్‌గా ఉంటే సోషల్ మీడియాలో దాని మీద కొన్ని పాజిటివ్ ఒపీనియన్స్ ఒస్తాయి. వీటి ప్రాతిపదికగా ఓటీటీలకి అప్రోచ్ అవ్వటం. హ్మ్. ఆ తర్వాత వీటి ప్రాతిపదికగానే శాటిలైట్‌కి అప్రోచ్ అవ్వటం. హ్మ్. ఇది ప్రోగ్రామ్. అంటే అవును. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ప్లాట్‌ఫార్మ్స్ రకరకాలుగా మారింది. ఇదివరకు రోజుల్లో బుకింగ్‌లో నుంచి వచ్చే డబ్బులే డబ్బులు. ఇప్పుడు అలా కాదు. మీకు థియేట్రికల్ రిలీజు, థియేట్రికల్ రైట్స్ అనేది ఒక భాగం. హ్మ్. అలాగే ఓటీటీలకు అమ్ముతున్నారు. ఓటీటీల్లో అనేక భాషలకు అమ్ముతున్నారు. శాటిలైట్ అనేక భాషలకు అమ్ముతున్నారు. డిజిటల్‌కి అమ్ముతున్నారు. యూట్యూబ్‌కి అమ్ముతున్నారు. ఇన్ని విధాల వ్యాపారాలుగా విస్తరించింది సినిమా అనేది. జనం సినిమాని రకరకాల చోట్ల కన్జ్యూమ్ జేస్తున్నారు. ఈ కన్జ్యూమ్ చేసే చోట డబ్బులొస్తే ఓకే. డబ్బులు రాని చోట కన్జ్యూమ్ జేస్తున్నారు. అంటే ఇది జస్ట్ ఒక చిన్న క్యూరియాసిటీ మీద స్క్రీన్ ప్లే మీద నడిపినటువంటి సినిమా. హ్మ్. దీనిలో డ్రగ్సు ఇవన్నీ నడుస్తాయి. హ్మ్. హ్యూమన్ ట్రాఫికింగు హ్మ్. వీటన్నిటి నేపథ్యంలో నేరం ఎలా ప్రతి మనిషిలోనూ ఇంకి హ్మ్. ఎవడైనా నేరం చేసేస్తున్నాడు డబ్బుల కోసం అనే ఒక మంచి పాయింట్ తీసుకున్నాడతను. ఓకే. తీసుకుని దాని మీద కేంద్రీకరించి డ్రైవ్ పెట్టుంటే బావుండేది. హ్మ్. అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారంటారు, "మంచితనం, చెడ్డతనం అనేది విడివిడిగా రాసులు పోసుండవు. హ్మ్. ఒక చెడ్డవాడికి హ్మ్. అవకాశాలు రాక ఆడు మంచివాడిగా మిగిలిపోవచ్చు. హ్మ్. ఓ మంచివాడికి అవకాశాలొచ్చి హ్మ్. వాడు చెడ్డవాడిగా మారిపోవచ్చు" అని. హ్మ్. కాబట్టి ఈ సినిమాలో ఆ కంటెంట్ ఉంది. హుహు. ఈ సినిమాలో మనకు పాజిటివ్‌గా కనిపిస్తున్న క్యారెక్టరు హ్మ్. చాలా దుర్మార్గంగా ఎండ్ అవుతుంది. ఓకే. అంటే దుర్మార్గుడిగా అతను ప్రొజెక్ట్ అవుతాడు జనం ముందు. అంటే హ్మ్. ప్రస్తుతం ఉన్నటువంటి అంటే మార్కెట్ ఎకానమీ మన జీవితాలను సంక్షోభంలోకి నెట్టేసింది. అంటే మనకు అనవసరమైనవి కూడా అవసరమైన వస్తువులుగా మారిపోయినాయి. అవి కొనటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. హ్మ్. ఇలా డ్రైవ్ చేసుంటే సినిమాని హ్మ్. మంచి రిజల్ట్ వచ్చుండేది అతనికి. ఓకే. ప్రమోషన్ కూడా ఈ యాంగిల్‌లో చేసుంటే అది మంచి సినిమా అయ్యేది. హ్మ్. కానీ దానికేదో ఒక పౌరాణికం ఉండాలి, ఒక రిఫరెన్స్ ఉండాలి, హ్మ్. ఇలాంటివేవో కొన్ని అనుకుని, హ్మ్. తను గందరగోళపడి సినిమాని గందరగోళపరిచి, హ్మ్. నెపం ప్రేక్షకుల మీదేస్తే ఎలాగా? అవును. ఇప్పుడు మలయాళం సినిమా కొత్తలోకా చూస్తున్నారు జనాలు. అవును. అది కూడా మ్యాజిక్ రియలిజమే. హ్మ్. హ్మ్. ఆ సినిమాలో ఒక జానపద కథని హ్మ్. ప్రెజెంట్ సొసైటీతో లింక్ చేస్తూ చాలా అద్భుతమైనటువంటి సమన్వయంతో నడిపాడు ఆ డైరెక్టర్. హ్మ్. హ్మ్. అది వర్కౌట్ అయింది. జనం చూస్తున్నారు. ఓకే. అది హౌస్‌ఫుల్ అయింది. హ్మ్. హ్మ్. కాబట్టి అది హిట్ అయింది కాబట్టి మలయాళం సినిమాలన్నీ చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. తెలుగు అంటారు. సినిమాలు సరైనదే. చూడట్లేదు హ్మ్. అనడం కరెక్ట్ కాదు. కరెక్ట్. కరెక్ట్. కంటెంట్ బాగుంటే చూస్తారు. హ్మ్. గ్లోబల్ విలేజ్ అయిపోయిందిప్పుడు. హ్మ్. హ్మ్. రీమేకులకి కాలం చెల్లింది. స్ట్రెయిట్ సినిమా తీయాలి. కాబట్టి చాలా గందరగోళం ఉంది. థియేటర్‌లోకి జనం రాలేదు అనేది కరెక్ట్ కాదు. హ్మ్. మలయాళం సినిమాలు మాత్రమే చూస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. హ్మ్. హ్మ్. ఈ 2 కరెక్ట్ కాని అంశాలు మాట్లాడుతూ తన్ని తాను కొట్టుకోవడం అనేది తప్పు. హ్మ్. హ్మ్. బహుశా ఆయన ఇది ప్రచారం కోసం అనుకున్నా గాని, అది జరిగిన తర్వాత కూడా జనాలు ఎళ్ళట్లేదు. వెళ్ళట్లేదు. అవును. కాబట్టి ఒక విఫల ప్రయత్నం, విఫల ఓకే. ప్రయోగంగా చూడాలి దాన్ని. ఓకే.